నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా వంట. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై, అది కూడా తక్కువ ఆయిల్తోని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దానికి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. చిటికెట్ పసుపు, ధనియా పౌడర్ కొద్దిగా, అలాగే ఉప్పు 1/2 స్పూన్, మీకు ఎంత కావాలో అంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం తగినంత. మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వేయించిన జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలాగే ఒక లెమన్ స్లైస్, 1/2 లెమన్ స్లైస్ అయితే సరిపోతుందండి. దీంట్లో కావాలంటే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. గడ్డ పెరుగు అయితే బాగుంటుందండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎయిర్ ఫ్రైయర్లోని ఫ్రై చేసుకున్నప్పుడు బటర్ పేపర్ కూడా తీసుకోవాలి. బటర్ పేపర్తో అయితే ఈజీగా ఉంటుంది, తక్కువ ఆయిల్తో. ఎయిర్ ఫ్రైయర్ని అయితే మేము 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము. ఇంకా మీకు కొత్తగానే కనిపిస్తూ ఉండొచ్చండి. ఇదైతే మా ఎయిర్ ఫ్రైయర్. దీంట్లో చాలా రెసిపీస్ అనేవి మనం ట్రై చేసుకోవచ్చు, బేకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఫ్రీజింగ్వి పొటాటో చిప్స్ కానీ, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ దీంట్లో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం మేము చికెన్ అయితే ట్రై చేయబోతున్నాము. అయితే ఇప్పుడు మనం చికెన్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా చికెన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే. టెంపరేచర్ వచ్చేసి 30 మినిట్స్ అండి. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అండి ఎయిర్ ఫ్రైయర్లోని. చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దీని మీద కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.